హాయ్ అండి. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసుంటే పేపర్ కటింగ్ ఎలా చేయాలి, ఐ మీన్ నెక్ పార్ట్కి, షోల్డర్ పార్ట్కి అండ్ చెస్ట్ పార్ట్కి, వేస్ట్ పార్ట్కి, హిప్ పార్ట్కి మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి, ఎంతెంత పెట్టాలి అని పేపర్ వర్క్ అయితే ఇచ్చానండి. అండ్ ఈరోజు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే కింద ఇంకా హిప్ పార్ట్ నుంచి కింద వరకు టాప్ లెంత్ ఎంత ఉండాలి, దాన్ని ఎంత మెజర్ చేయాలి, మనం ఖర్చు ఎంత ఇవ్వాలి అన్నది ఈరోజు పేపర్ కటింగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజుతో టాప్ మెజర్మెంట్స్ పేపర్ మీద ఎలా మెజర్ చేసాము, ఎలా అయితే కట్ చేస్తాము అన్నది ఈరోజుతో కంప్లీట్ అయిపోతుందండి. సో ఇంకా మనం పేపర్ వర్క్లోకి వెళ్ళిపోదామండి. పేపర్ వర్క్ నేనేంటంటే ఫుల్గా చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా పేపర్ వర్క్ నేను అప్లోడ్ చేయను. సో ఒకసారి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫుల్గా పేపర్ వర్క్ చేస్తున్నాను. ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ మనం ఇలా 4 పేపర్స్ తీసుకోవాలి. అదే పిన్ పేపర్ వచ్చేసి 2 టైప్లో 4 రావాలి. అండ్ కింద కూడా 2 పెట్టాలి, కానీ మనం జస్ట్ కటింగే కదా అని చెప్పి 1 పెట్టి చూపిస్తున్నాను. అండ్ ఈ క్లోజింగ్ వచ్చేసి ఎప్పుడు మన వైపే ఉండాలి. ఈవెన్ పేపర్ అయినా క్లాత్ అయినా కానీ ఈ క్లోజింగ్ అనేది మాత్రం మన వైపే ఉండాలి. ఇది మాత్రం మెయిన్గా చూసుకోండి. అండ్ ఇదనమాట. ఫస్ట్ మనం హైట్ అనేది మెజర్ చేసుకుంటాము. హైట్ వచ్చేసి ఇక్కడ 40 అండి. 40 పెట్టాం కాబట్టి ఇంకో 40 దగ్గర మనం టిక్ చేసేసుకున్నాము. ఫస్ట్ ఎప్పుడైనా కానీ హైట్ మెజర్ చేసుకోవాలన్నమాట. హైట్ అయిపోయిన తర్వాత వెంటనే నెక్ మెజర్ చేసుకుంటాము, అదే షోల్డర్ లెంత్. ఇక్కడ షోల్డర్ లెంత్ 6లో 2.5 ఏమో నెక్ మెజర్మెంట్ తీసుకున్నాము అండ్ 3.5 ఏమో షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకున్నాము. నేను జస్ట్ మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. అండ్ మనం లెంత్ వచ్చేసి ఇక్కడ 6 తీసుకున్నాము. సేమ్ నెక్ దగ్గర 2.5 దగ్గర మనం మార్క్ చేసుకున్నాము. అండ్ షోల్డర్ దగ్గర పైన మనం 6 పెట్టాము కాబట్టి కింద కూడా 6 దగ్గర మార్క్ చేసాము. ఇప్పుడు మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ మనం స్కేల్తో బాక్సెస్ అనేది గీసేసుకుందామండి. చూడండి ఎలా బాక్సెస్ గీస్తున్నానో. ఓకే అండి, ఇంకా బాక్సెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం ఆర్మ్ మెజర్మెంట్ తీసేసుకుందామండి. మీకు ఇక్కడ రాస్తున్నాను ఒకసారి. ఇక్కడ 2.5, ఇక్కడ 3.5, ఈ టోటల్ వచ్చేసి 6 అని. అంటే మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ కోసం తెలుసుకోవాలి కదా, అందుకని ఒకసారి రాసి పెట్టేస్తున్నాను అనమాట మొత్తము. ఇంకా మనం ఆమ్ రౌండ్ తీసుకుందామండి. ఆమ్ రౌండ్ ఐడియా ఉంది కదండి, 1.5 పెట్టాము పేపర్ వర్క్కి స్టార్టింగ్. సో ఆమ్ రౌండ్ అనేది తీసేసుకున్నాము. ఇలా ఆమ్ రౌండ్ ఇలా తీసేసుకొని మెజర్ చేసేసుకొని మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కర్వ్ రావడానికి ఆ 6 దగ్గర మనం హాఫ్ అనేది పెట్టేసేసుకుంటే మనకి కర్వ్ అనేది వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి. ఓకేనా అండి, 3 దగ్గర మెజర్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు చూడండి, నేను ఆమ్ రౌండ్ అనేది గీసేస్తున్నాను. సో మనకు అలా రౌండ్ అనేది వచ్చేసిందండి. ఇంకా ఆమ్ రౌండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేస్ట్ మెజర్మెంట్ అనేది పెట్టుకుందాము. వేస్ట్ మెజర్మెంట్స్ ఎంతో ఐడియా ఉంది కదండి, 12.5 అనమాట. ఇది ఎవరు మనకి చెప్పరు, ఇది బొటిక్ వాళ్ళు యూస్ చేసే స్టైల్. సో 12.5 దగ్గర మనం వేస్ట్ మెజర్మెంట్ అనేది పెట్టేసుకున్నాము. వేస్ట్ మెజర్మెంట్ అయిపోయినాక ఇంక ఇప్పుడు మనం స్కర్ట్స్ మెజర్మెంట్స్ తీసుకుందామండి. స్కర్ట్స్ వచ్చేసి చెప్పాను కదండి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి స్కర్ట్స్ ఉంటాయని. ఇక్కడ మనం స్కర్ట్స్ ఎంత పెడుతున్నాము అంటే
13.5 దగ్గర స్కర్ట్స్ అనేది మెజర్ చేశానండి. ఇందాక చిన్న పాయింట్ మర్చిపోయానండి. ఇందాక టాప్ మెజర్ చేసినప్పుడు 40 దగ్గర వచ్చింది కదండి. ముందు అక్కడ మనం ఏంటంటే కింద మార్క్ చేసేసుకోవాలి, అంటే స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి. ఓకే అండి, ఇంకా మనం మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఈ పాయింట్ ఇంకా మీకు చెప్పలేదండి. ఇప్పటివరకు వేస్ట్, స్కర్ట్ లెంత్ అండ్ హిప్ లెంత్ ఎలా మెజర్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఒకసారి చెస్ట్ మెజర్మెంట్స్ అండ్ వేస్ట్, హిప్ మెజర్మెంట్స్ కూడా పెట్టుకున్నామండి. జస్ట్ ఐడియా ఉంది కదా, మనం ఆల్రెడీ ఇవంతా చేసేసాము. సో చెస్ట్, వేస్ట్, హిప్ మెజర్మెంట్స్ పెట్టిన తర్వాత మనం కొత్త పాయింట్లోకి వెళ్ళిపోదాము. అండ్ గుర్తుంది కదండి వేస్ట్ మెజర్మెంట్ ఎక్కడ పెట్టాలో, 12.5 దగ్గర ఎగ్జాక్ట్గా మనం వేస్ట్ మెజర్మెంట్ పెట్టాలి. సో మనం ముందుగానే 12.5ని మార్క్ చేసుకున్నాము, కనబడుతుంది కదా. సేమ్ అక్కడే ఆ లెంత్లోనే వేస్ట్ మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు హిప్ మెజర్మెంట్ ఎక్కడ పెట్టాలి అంటే, స్కర్ట్ మెజర్మెంట్ ఎక్కడైతే పెట్టామో సేమ్ అక్కడే హిప్ మెజర్మెంట్ అనేది పెట్టాలండి. ఇది కూడా మీకు ఐడియా ఉంది కదా, చూడండి స్కర్ట్ లెంత్ ఎక్కడైతే పెట్టామో, ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడ హిప్ మెజర్మెంట్ అనేది మనం పెట్టాలండి. ఓకేనా. అండ్ ఇంక ఇప్పుడు కొత్త పాయింట్ ఏంటంటే, హిప్ మెజర్మెంట్ మనం ఎంతైతే పెడతామో అక్కడే కింద లాంగ్ టాప్ యొక్క మెజర్మెంట్ లెంత్ అక్కడ పెడతామన్నమాట. ఓకేనా అండి, మళ్ళీ చెప్తున్నా వినండి. హిప్ ఎంతైతే పెడతామో అక్కడ లాంగ్ టాప్కి మెజర్మెంట్ అక్కడే పెడతాము. అండ్ ఇప్పుడు నేను మార్క్ చేస్తుంది ఏంటి అంటే ఖర్చు. ఇక్కడ ఖర్చు ఎంత పెట్టుకుంటున్నామంటే 3 అనేది పెట్టుకుంటున్నామండి. అక్కడ ప్లేస్ లేక జస్ట్ 1.5, 2 పెట్టాను. కానీ మనం స్కర్ట్ లెంత్ మెజర్మెంట్ 3 పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ హిప్ మెజర్మెంట్ అయిపోయినాక 1 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు చెప్పాను, డౌట్ ఏం లేదు. అండ్ నేను ఇక్కడ పేపర్ మీద జస్ట్ మెజర్మెంట్స్ మాత్రమే చూపిస్తున్నాను. సేమ్ అలాగే వేస్ట్ దగ్గర కూడా మనం ఇక్కడ వేస్ట్ దగ్గర ఎంత పెట్టుకుంటామంటే 2 ఇంచెస్ వరకు ఖర్చుని వదిలేస్తాము. అండ్ చెస్ట్ దగ్గర కూడా మనం 2 ఇంచెస్ వరకు ఖర్చు వదిలేస్తాము. ఆ చెస్ట్ దగ్గర తీసుకునేది మనం ఎక్కడ తీసుకుంటామంటే షోల్డర్ పాయింట్ దగ్గర తీసుకుంటామన్నమాట. ఇదండి మొత్తం పేపర్ మీద మెజర్మెంట్స్ చేసిన విధానం. ఇప్పుడు మనం ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ పాయింట్కి అండ్ హిప్ దగ్గర మనం ఖర్చు పెట్టుకున్నాం చూడండి, ఆ పాయింట్కి స్కేల్తో స్లాంట్ లైన్ అనేది గీసేస్తామన్నమాట. ఒకసారి చూడండి, ఇలా స్లాంట్ లైన్ అనేది మనం గీసేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం పాయింట్లు పెట్టామో వాటిని మనం ఇలా కలుపుకుందాం. కర్వ్ హిప్ టు వేస్ట్ వరకు లైట్గా కర్వ్ టైప్లో రావాలండి. ఒకసారి చూడండి ఎలా గీస్తానో. అర్థమైందా అండి. ఫస్ట్ నేను డాట్స్ పెట్టుకున్నాను, డాట్స్ నుంచి రానిచ్చి హిప్ టు వేస్ట్ వరకు కర్వ్గా అనేది గీసుకున్నాను. అండ్ ఇక్కడ వేస్ట్ నుంచి చెస్ట్ వరకు కర్వ్ గీసుకుంటామండి. ఒకవేళ మనకి కర్వ్ కుదరలేదు అని అనుకుంటే వేస్ట్ నుంచి చెస్ట్ పార్ట్ వరకు మనం స్లాంట్ లైన్ గీసుకున్నా కూడా సరిపోతుంది. కానీ హిప్ నుంచి దానికి స్కేల్ కర్వ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి చేత్తో కుదరకపోతే వాటికి సంబంధించిన స్కేల్స్ కూడా ఉంటాయి, మీరు వాటిని యూస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను వేస్ట్ నుంచి చెస్ట్ వరకు స్లాంట్ లైన్ అనేది గీసాను. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, మనం వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఖర్చు పాయింట్స్ కూడా కలపాలన్నమాట. సేమ్ ఇలా వాటిని కూడా ఖర్చు పాయింట్లు ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారు కదా. ఇప్పుడు మీకు ఇలా మొత్తం కలిపిన తర్వాత మీకు పేపర్ మీద డ్రెస్ అనేది డిజైన్ అనేది కనబడుతుంది, అంటే హాఫ్ పార్ట్ అనేది మీకు క్లారిటీగా కనబడుతుంది కదండి. ఇదనమాట పేపర్ మీద కరెక్ట్గా మెజర్ చేసే విధానము. అండ్ కటింగ్ పార్ట్ అదంతా నేను ఒకేసారి క్లాత్ మీద చూపించేస్తానండి. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి పేపర్ కటింగ్కి అండ్ క్లాత్ కటింగ్కి. జస్ట్ మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం ఇలా నేను 2 రోజులు మీకు పేపర్ కటింగ్ అనేది చూపించాను. ఇది చూశారు కదండి. ఈ విధంగా అన్ని పాయింట్స్ సేమ్ మనం పేపర్ మీద ఎలా అయితే మెజర్ చేస్తామో సేమ్ అన్ని పాయింట్స్
క్లాత్ మీద కూడా చాలా జాగ్రత్తగా మెజర్ చేస్తామండి. పేపర్ అనేది ఏముంది, ఒకవేళ మిస్టేక్ అయితే మళ్ళీ పక్కన పెట్టేయచ్చు. కానీ క్లాత్ అనేది మిస్టేక్ అయితే ఒకసారి కట్ చేస్తే ఇంకా పనికిరాదు కదా. సో అందుకే ఒకసారి మీకు బ్రీఫ్ అనాలిసిస్ కోసం ఒక 2 times పేపర్ మీద చెప్పి ఎలా మెజర్ చేయాలి, ఎలా మార్క్ చేయాలి అని చెప్పి తర్వాత రేపు నేను క్లాత్ కటింగ్లోకి వెళ్ళిపోతున్నానండి. సో ముందే చెప్పినట్టుగానే క్లాత్ కటింగ్ చేసేటప్పుడు మనం చాలా ఇప్పుడు ఏమేమైతే ఫాలో అయ్యామో క్లాత్ మీద మెజర్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా సేమ్ ఇవే పాయింట్స్ మనం ఫాలో అయితే మన డ్రెస్ అనేది చాలా చాలా బాగుండిద్దండి. ఎందుకంటే టైలరింగ్లో దేనికైనా కానీ పర్ఫెక్ట్గా ఉండేది స్టిచ్చింగ్ అయితే కాదండి, కటింగ్ మంచిగా చేస్తే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా చాలా చాలా బాగుంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నీ రేపు క్లాత్ మీద మనం మెజర్ చేద్దాము. అండ్ ఈరోజు ఈ పేపర్ వర్క్ అనేది మొత్తం ఇంతేనండి. అండ్ క్లాత్ కటింగ్ మీద ఇంకా కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయండి, వాటిని నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు కొత్త పాయింట్ ఏం చెప్పానంటే టాప్ లెంత్ గురించి చెప్పారండి. ఇంకొకసారి చెప్తున్నాను, మనము హిప్ మెజర్మెంట్ ఎంతైతే తీసుకుంటామో సేమ్ టాప్ లెంత్ కూడా అంతే తీసుకోవాలండి. దీనికి ఖర్చు మాత్రం మనం 3 సెంటీమీటర్లు పెట్టుకున్నాము. అర్థమైంది కదండి. మన హిప్ మెజర్మెంట్ ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ అదే సేమ్ అదే లాంగ్ టాప్ కింద లెంత్ అదే పెట్టుకుంటాము. టాప్ పైనుంచి కిందకి తీసుకుంటామండి ఆ మెజర్మెంట్ పాయింట్ అనేది. పైన టాప్ నుంచి కింద కాళ్ళ వరకు తీసుకుంటాము మెజర్మెంట్ పాయింట్ 40. దీనికి హిప్కి ఎంతైతే పెట్టామో సేమ్ అలాగే టాప్ లెంత్ కూడా పెడతామండి. అండ్ ఇదండి టోటల్గా కంప్లీట్గా డ్రెస్ టాప్ అనేది పేపర్ వర్క్ మీద ఏ విధంగా మెజర్ చేస్తారు, ఫర్ బిగినర్స్ కోసం ఎలా నేర్పిస్తారు అని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. సో ఇదండి పేపర్ మీద మీకు ఈరోజు ఫుల్ టాప్ యొక్క మెజర్మెంట్స్ ఎలా పెట్టాము, ఎలా క్యాలిక్యులేట్ చేశాము అన్నది మొత్తం ఇచ్చేసాను మీకు ఇలా టాప్ పైనుంచి కింద వరకు మీకు మంచిగా నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. లైక్ నెక్, షోల్డర్స్, చెస్ట్, వేస్ట్, హిప్ మొత్తం వచ్చేసినాయండి. మీకు కట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇది పేపర్ వర్క్ అనమాట టాప్ కుట్టడానికి. అండ్ నేను వీడియోకి ఏం చేద్దామంటే డైరెక్ట్గా క్లాత్ మీద కటింగ్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే XXL లోపు ఉన్న వాళ్ళు అయితే 2 మీటర్లు, అండ్ XXL కన్నా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళు అయితే 2.5 meters తెచ్చుకోండి. అండ్ మనం ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్తో కలిపి తెచ్చుకుందాము. టాప్ అనేది స్టిచ్ చేస్తాం కదండి, లైనింగ్తో కలిపి తెచ్చుకుందాము. ఎందుకంటే ఒకవేళ అప్పుడు స్టిచ్ చేసినప్పుడు కూడా మనది పర్ఫెక్ట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది అనమాట, మనకు కూడా చూడడానికి హ్యాపీగా ఉంటుంది. సో నా ఐడియా అయితే మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి సో మనం రేపు ఏం చేద్దాము అంటే క్లాత్ అనేది తెచ్చేసుకుందాము. నాతో పాటే మీరు కూడా క్లాత్ని నేను ఎలా మెజర్ చేస్తున్నాను, ఎలా కట్ చేస్తున్నారో చూస్తూ మీరు కూడా సేమ్ అలాగే మీ మెజర్మెంట్స్ పెట్టుకొని మీ మెజర్మెంట్స్తో క్లాత్లో మెజర్ చేసుకొని కట్ చేసి పెట్టేయండి. క్లాత్ ఎలా అంటే అది 2 meters సరిపోతుంది. అది XXL లోపు వాళ్ళు అయితే, XXL కన్నా ఎక్కువ వాళ్ళు అయితే 2.5 తెచ్చుకోండి. అండ్ మనం ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లైనింగ్తో కలిపి ఉన్న టాప్ని తెచ్చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇదండి ఈ వీడియో. రేపు డైరెక్ట్గా మనం క్లాత్ కటింగ్లోకి వెళ్ళిపోతాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.